హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లావణ్య. మీరు చూస్తున్నారు ఈ తరం ఇల్లాలు. వీడియోస్ అయితే పోస్ట్ చేయక చాలా రోజులు అయిందండి. ఇవాళ అయితే మేము జమ్మలమ్మ చేస్తున్నామండి. ఆ వీడియో అయితే పెడుతున్నాను. ఫస్ట్ అక్కడికే అయితే వెళ్ళి మేము చేస్తామండి వంటలు అవన్నీ. ఇదిగోండి ఇలాగైతే ప్రిపేర్ చేసుకొని వంటకైతే పెడుతున్నాము. వైట్ రైస్, గుగ్గీలు, అలాగే పచ్చిపులుసు అయితే చేస్తామండి దేవుడికి నైవేద్యం. గుగ్గిళ్ళకని నేను ఇలా జొన్న పిండి ముద్దలు అయితే చేశానండి. ఇవన్నీ కంకణాలు అయితే కట్టుకుంటున్నాము. రైస్ అలాగే గుగ్గిలు అయితే అవుతున్నాయి. ఇదిగోండి ఈ వేప చెట్టు కిందనే జమలమ్మ గుడి అయితే ఉంటుందండి. ఇక్కడ పచ్చిపులుసు కోసం చింతపండు అయితే పిసుకుతున్నాను. అక్కడ అక్క జమలమ్మ కుండ అయితే పూజిస్తూ అలా సున్నం పెట్టి బొట్లయితే పెట్టి పాదాలైతే కడతామండి. ఇదిగోండి ఇక్కడ ఇంకో అక్క రైస్ అలాగే గుగ్గిలు అయితే ప్రిపేర్ చేస్తుంది. ఎప్పుడు ఇంట్లోనే కాకుండా ఇలా కట్టెల పొయ్యి మీద బయట ఓపెన్ ప్లేస్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా బొట్టు పెట్టి కంకణం అయితే కడతాము. ఇక్కడ దేవుడివి గాజు ఇంకా బొట్టు అయితే చింతపండు దగ్గర క్లీన్ చేసి పెట్టాను. ఇక్కడ రైస్ గిన్నెకి కూడా బొట్లు అయితే పెట్టి కంకణం అయితే కడతాము. అలాగే కురటమ్మ కుండకు కూడా మొత్తం బొట్టు గాజు అన్నీ అయితే కట్టేస్తాము. అన్నీ రెడీ అయిన తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టి కోడిని అక్కడ ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టేసి వచ్చి ఇంటి దగ్గర అయితే ఇలా చేసుకుంటామండి. బగారా రైస్, చికెన్ అయితే చేసుకున్నాము. ఈ రెసిపీ నా వీడియోలో ఇంతకుముందే ఉందండి, అందుకని ఫుల్ వీడియో అయితే పెట్టలేదు, వీడియో లెంతీ అవుతుందని. ఆ తర్వాత మా ఊర్లో తేరైతే ఉందండి దేవుడికి, అక్కడికైతే వెళ్ళాము. పిల్లల్ని ఇలా సరదాగా అక్కడ ఉన్న వాటినన్నీ ఎక్కి ఎంజాయ్ అయితే చేశారండి. అన్నీ అయిపోయిన తర్వాత తేరైతే గుంజామండి. తేరు గుంజేటప్పుడు క్లిప్పింగ్ అయితే తీయలేదు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.